మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. పూసపాటి అశోక గజపతిరాజు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈయన పేరు తెలియనటువంటి వారు ఉండరు. రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ అన్ని రకాలుగా ఆయనకు ఒక చాలా మంచి గుర్తింపు ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఒక్క రాజకీయమే కాదు, సామాజిక సేవలో కూడా పూసపాటి కుటుంబం ఒక స్థాయిలోనే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయనకు అరుదైనటువంటి గౌరవం దక్కిందని చెప్పాలి. గోవా గవర్నర్గా ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కీలకమైనటువంటి పరిణామం ఇది. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ముందు వరుసలో అశోక్ గజపతిరాజు ఉంటారు. దాదాపుగా 7 సార్లు తిరుగులేని విజయాన్ని సాధించారు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. ఆయన రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా తనదైన శైలిలో పనిచేస్తూ అటు ప్రజలతో మమేకమవుతూ నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఆయన పరితపిస్తూ వచ్చారు. ఆయనకిప్పుడు గోవా గవర్నర్గా ఒక గుర్తింపు, గౌరవం అనేది దక్కింది. ఎప్పటి నుంచో వినిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ఆయన నిరంతరం పార్టీకి ఒక వీర విధేయుడిగా, పార్టీలో ఉన్నటువంటి జూనియర్లకు ఆయన సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆయన ఆదుకున్నటువంటి సందర్భాలు ఎన్నెన్నో. ఆయన దాదాపుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కాస్త ఆయన ఇంటిబట్టు పట్టాడు. ఆయన రాజకీయ వారసురాలిగా కుమార్తె మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆవిడ విజయం సాధించారు, అదితి విజయలక్ష్మి. సో ఇటువంటి సందర్భంలో ఆయన సేవలను వినియోగించుకోవాలి అని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావించారు. ఆయనకు గోవా గవర్నర్గా ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని నేను వారం క్రితమే ఒక వీడియో చేశా. కూటమికి బంపర్ ఆఫర్ ఇస్తుంది కేంద్రం, ఖచ్చితంగా ఈ పార్టీ నుంచి వీరికి అవకాశం ఉంటుంది దాదాపుగా అని ఇచ్చాం. దాంట్లో పూసపాటి అశోక్ గజపతిరాజు గురించి చెప్పడం జరిగింది. ఆయనకు సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఇద్దరి మాట వినిపిస్తుంది, ఇద్దరికి గవర్నర్లుగా అవకాశం దక్కొచ్చు. ఒకరికి మాత్రం కన్ఫర్మ్, ఆ ఒక్కరు కూడా పూసపాటి అశోక్ గజపతిరాజు అని వీడియో చేయడం జరిగింది. అంటే మేము ముందే చెప్పాం. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు, ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఆయన ఉన్నారు. పూసపాటి అశోక్ గజపతిరాజు చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన అండదండలు కానీ, సహకారం కానీ, సహాయం కానీ చేసినటువంటి వ్యక్తి. ఆ ఫ్యామిలీ అంతా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తులు. ఆయన వయసు రీత్యా కూడా పెద్ద ఆయన. సో ఆయనకు అవకాశం దక్కుతుంది అనేది, అశోక్ గజపతిరాజుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఏ రాష్ట్రానికి ఆయనకు అవకాశం ఇస్తారనేది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఆయన వయసు రీత్యా, అనుభవం రీత్యా, రాజకీయంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎలాంటి వివాదాలు కానీ, విభేదాలు కానీ ఆయన మీద పెద్దగా లేవు. సో ఇలాంటి సందర్భంలో క్రమశిక్షణ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా పార్టీని లీడ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు సలహాలు ఇవ్వటం, ఒక రకమైనటువంటి విధానంతో ఆయన వెళ్తారు. మరి ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తారు అధినేత అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరైతే అశోక్ గజపతిరాజు. ఎందుకంటే మాకు కేంద్రం నుంచి, ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి సమాచారం రావడం, దాంతో ఆ వీడియో చేయడం జరిగింది. అంటే పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ సహాయం చేయడంలో ముందుంటారు. ఆ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. దాదాపుగా 40 ఏళ్లకు పైగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అలాగే ఒకే ఒక పార్టీని అంటుపెట్టుకుని, పార్టీలు మారేటువంటి కాలంలో కూడా ఆయన ఎప్పుడు కూడా పార్టీని వేడల. తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక శక్తి, ఎనర్జీ అని చెప్పాలి. ఇటువంటి సందర్భంలో
ఆయనకు ఈ యొక్క గోవా గవర్నర్గా గౌరవం దక్కడం, దానికి సంబంధించి ఆయన అనుచరులు కానీ ఆయన వర్గీయులు కానీ యావత్ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి వివాదాలకు కానీ ఎటువంటి విభేదాలకు కానీ ఆయన తావివ్వకుండా పనిచేస్తూ వచ్చారు. ఆయన పనిచేసినటువంటి కాలంలో ఒక నాయకుడు వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ప్రత్యర్థి ఎవరైనా సరే ఆయన మాత్రం గెలిచి తీరుతారు అంతే. ఆ విధంగా ఉంటుంది విజయనగరం. సో ఇటువంటి సందర్భంలో నెంబర్ 1 న్యూస్ తరపున సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయనకు ఇచ్చినటువంటి కేంద్రం గౌరవంతో గవర్నర్ పదవి ఇచ్చినందుకు మేము కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన అనుచరులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ముందు ఇంకా అనేక పదవులు ఆయన అధిరోహించాలి. అలాగే ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి తన కుమార్తె కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఆమె కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆమె గెలుపొందిన తర్వాత నిత్యం ప్రజలతో మమేకమవుతూ దానికి సంబంధించి ఆవిడ ముందు వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుకనంటే కేంద్రంలో కూడా కొంత బలం ఉంటుంది, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కదా అని. ఇలాంటి సందర్భంలో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ ఆయన చేసినటువంటి రాజకీయాలు కానీ ఇప్పుడు ఇదే మెయిన్ కీలకమైంది. ఆయన్ను పదవి వరించడానికి గవర్నర్గా చాలా కూడా కారణమయ్యాయి అనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీకి ఒక ఎనర్జీ అనే చెప్పాలి ఈ న్యూస్. ఎందుకంటే రాబోయే కాలంలో కూటమి చాలా బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఏదైతే ఉందో ఎన్డీఏలో కూడా కీలకమైనటువంటి భాగస్వామి తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇంకా వారికి స్ట్రాంగ్ పొజిషన్ అనేది ముఖ్యంగా పార్టీ బలోపేతం కానీ కేంద్రంతో సంబంధాలు కానీ తద్వారా రాష్ట్రానికి నిధులు కానీ రకరకాల పథకాలు కానీ వీటి విషయంలో డోకా ఉండదు అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.